ఈరోజు వీడియోలోకొచ్చి ఎంఎస్‌సి అనమాట. మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ అనమాట. సెబీ నుంచి అప్డేట్ వచ్చింది. దాని గురించి డీటెయిల్‌గా చూద్దాం. టాపిక్స్ చూసుకుంటే అప్డేట్ ఫ్రమ్ సెబీ అనమాట. అసలు మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ అంటే ఏంటి? దాని హిస్టరీ, అడ్వాంటేజెస్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ఎంఎస్‌సిఐ అండ్ ఎన్ఎస్‌సి అంటే ఏంటి? స్టేక్ ఎవరు హోల్డ్ చేస్తున్నారు? దీని ట్రేడింగ్ డేట్ కన్ఫర్మేషన్ ఎప్పుడు? ఏంటన్నది చూద్దాం. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనమాట. సెబీ నుంచి రికగ్నైజ్డ్ అయింది మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్నది. ఇది వచ్చి మనకి సెక్షన్ 4 సెక్యూరిటీ కాంట్రాక్ట్ రెగ్యులేషన్ యాక్ట్ 1956 ద్వారా, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి కూడా ఎంఎస్సి రికగ్నైజ్ అయింది 2012లోని. సెబీ అప్రూవల్ అప్పటి నుంచి ఉంది, కానీ వీక్లీ ఆప్షన్స్ సెబీ అప్రూవల్ నుంచి వచ్చిందనమాట. అలాగే మంత్లీ కరెన్సీ ఆప్షన్స్ కూడా ఇందులో ఉంటాయన్నమాట మనకి. అసలు మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండియా అంటే ఏంటంటే, ఇందులో మనకి ఫెసిలిటీగా ట్రేడింగ్ చేయొచ్చు అనమాట. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఇందులో టెక్నాలజీ లెవరేజింగ్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే ట్రాన్స్పరెన్సీ ఎఫిషియన్సీగా మార్కెట్లో యూస్ చేయొచ్చు అనమాట. అసలు ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే ఈక్విటీస్, డెట్ ఇన్స్ట్రుమెంట్స్, డెరివేటివ్స్, కరెన్సీ ఫ్యూచర్స్, ఇవన్నీ మనం ట్రేడింగ్స్ అవన్నీ చేసుకోవచ్చు అనమాట. ఎఫ్ఎన్ఓ అవన్నీ కూడా ఉంటాయి. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇందులోని. దీని హిస్టరీ కనుక మనం చూసుకుంటే 2008లో స్టార్ట్ అయిందనమాట. అలాగే రెగ్యులేటెడ్ బై సెబీ నుంచి, ఆర్బీఐ నుంచి కూడా రెగ్యులేటరీస్ గైడ్లైన్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఇది 2013లోని మార్కెట్ సెగ్మెంట్లో లాంచ్ అయింది అనమాట. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్. అలాగే ఫ్లాగ్షిప్ ఇండెక్స్ ఉంటుంది ఇందులోని. SX40 అంటే టాప్ 40 కంపెనీస్ ఉంటాయి. అలాగే ఎస్ఎక్స్ బ్యాంక్ అంటే ఇందులో 10 కంపెనీస్ ఉంటాయి అన్నమాట. బ్యాంకింగ్ సెక్టర్లోని టాప్ 10 కంపెనీస్ ఉంటాయి. అలాగే ఇది వచ్చి మనకి ట్రేడింగ్ వచ్చి మనకి February 11, 2013 నుంచి ట్రేడ్ అవుతూ ఉంది. దీని హెడ్ క్వార్టర్స్ చూసుకుంటే ముంబైలో ఉన్నాయన్నమాట. లతికా ఎస్ కుందు అని చెప్పి ఆయన CEO కింద ఉన్నారు. ఓవరాల్గా ఇందులో వచ్చి 2129 కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉన్నాయన్నమాట ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో. ఇందులో డైవర్సిఫైగా రేంజ్ ప్రొవైడ్స్ చేస్తూ ఉంటుంది. యాంపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి ట్రేడింగ్కి, ఇన్వెస్ట్మెంట్కి ఇండియన్ మార్కెట్లో. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టెక్నాలజీ పరంగా ట్రాన్స్పరెంట్గానే ఎఫిషియెంట్గా ట్రేడింగ్ చేసుకునే ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. ఎవరైతే ఇందులో ట్రేడింగ్స్ అవన్నీ చేస్తున్నారో, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో. డిఫరెన్స్ బిట్వీన్ ఎంఎస్సి అండ్ ఎన్ఎస్సి అంటే ఏంటంటే, మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే టెక్నాలజీ పరంగా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. అదే ఎన్ఎస్సిలో అయితే మనకి లార్జ్ ట్రేడ్ వాల్యూమ్స్ అండ్ బార్డర్డ్ రికగ్నైజేషన్ అయ్యి ఉంటుంది అనమాట. ఎన్ఎస్సి అంటే ఆల్రెడీ చాలామంది ట్రేడ్ చేస్తూ ఉంటారు, అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంఎస్సి అంటే ఇప్పుడిప్పుడే ఇంకా లాంచ్ అవుతుంది కాబట్టి లో వాల్యూమ్స్ అవి ఉంటాయి అన్నమాట స్టార్టింగ్లో. మేబీ మనం చూసుకున్నట్టయితే ఇందులో మిడ్ క్యాప్ నిఫ్టీ అని, ఫిన్ నిఫ్టీ అని అందులో అంత లోగా వాల్యూమ్స్ ఉండేవి. ఇప్పుడు అవి అప్డేట్ అయ్యాయి, కానీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ ద్వారా సెబీ దాన్ని బ్యాన్ చేయడం వల్ల ఇప్పుడు మేబీ అందులో ట్రేడింగ్ వాల్యూమ్స్ లేవన్నమాట. సో దీన్ని ఇప్పుడు సెబీ అప్రూవల్ వచ్చింది కాబట్టి దీన్ని కూడా కొంచెం టైం పడుతుంది అప్రూవల్ రావడానికి. ఘనంగా ఇది కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇందులో స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారంటే, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్స్చేంజ్లో దగ్గర 238 కోట్లు ఇన్వెస్ట్ చేశారనమాట స్టేక్ గురించి. అందులో బిలియనియర్ బ్రెయిన్స్ గ్యారేజ్ అండ్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని గ్రో కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అలాగే రేట్ అండ్ మ్యాటర్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట, జిరోదా ప్రమోటర్స్, అలాగే సెక్యూరో క్రాప్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు, అలాగే షేర్ ఇండియా సెక్యూరిటీస్ లిమిటెడ్ అనే వాళ్ళు అయితే వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రకారం 59 crores 50 lakhs ఇన్వెస్ట్ చేశారన్నమాట 4.9% స్టేక్ గురించి. మిగిలిన వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి మేబీ అందరూ కలిపి 238 కోట్లు ఇన్వెస్ట్ చేశారనమాట ఇందులో స్టేక్ గురించి. సో మేబీ గ్రో అండ్ జీరోతో త్వరగా తీసుకురావచ్చు అనమాట. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఇవన్నిటిని ట్రేడింగ్ చేసుకోవడానికి ఇన్వెస్టర్స్ గురించి. దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు సెబీ బ్యాన్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాఫిట్స్ తగ్గాయి కాబట్టి మేబీ ఈ ఈ కాంట్రాక్ట్ డెరివేటివ్స్ తీసుకురావడం వల్ల మళ్ళీ వాళ్ళ ప్రాఫిట్స్ అవి పెరిగి మెయిన్గా ఇన్వెస్టర్స్కి లాస్ అవుతుంది, కానీ ఈ కంపెనీస్కి అయితే మామూలు ప్రాఫిట్లోనే ఉంటారనమాట. సో చూడాలి ఇది ఎంతగా పర్ఫామ్ చేస్తుందో అని ఫ్యూచర్లోని.
ఇంకా ట్రేడింగ్ డేట్స్ అయితే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదన్నమాట. ఎప్పటి నుంచి యాప్స్లో వస్తుందో అన్నది దాన్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట. అప్డేట్ వచ్చిన తర్వాత ట్రేడింగ్ ఎలా చేస్తారో ఏంటన్నది చూసి ట్రై చేయొచ్చు అనమాట. అలాగే ఎంఎస్సి నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వచ్చిందనమాట. నవంబర్ 29 నుంచి ఎక్స్పైరీ డే ఇండెక్స్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ని ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్ ద్వారా ఎక్స్పైరీ డేట్ని చేంజ్ చేస్తున్నారనమాట. వీక్లీ కాంట్రాక్ట్ SX40 వచ్చి ఎవ్రీ థర్స్డే ఉండేది, దాన్ని ఇప్పుడు ఫ్రైడే చేస్తున్నారు 1 జనవరి నుంచి. అలాగే మంత్లీ కాంట్రాక్ట్స్ కూడా లాస్ట్ థర్స్డే ఉండేది, దాన్ని లాస్ట్ ఫ్రైడే కింద ఎక్స్పైరీ ఆఫ్ ది మంత్ కింద చేస్తున్నారు. అలాగే క్వార్టర్లీ సెమీ యాన్యువల్లీ కాంట్రాక్ట్స్ కూడా లాస్ట్ థర్స్డే ఉండేవి ఎక్స్పైరీ ఆఫ్ ది మంత్ని, దాన్ని ఇప్పుడు ఫ్రైడే చేస్తున్నారనమాట. సో ఇంక ఎక్స్పైరీ డిసెంబర్ 31 తర్వాత నుంచి ఎండ్ అయిపోతుంది కాబట్టి కొత్త సంవత్సరం నుంచి కొత్తగా స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎక్స్పైరీ డేట్స్ అవన్నీ. అలాగే మనం ఇప్పుడు ఇంకా ఇవన్నీ యాప్స్లో జిరోదా అని అలాగే గ్రోలో వచ్చిన తర్వాత ట్రేడింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇన్వెస్టర్స్కి, ట్రేడర్స్కి. దాన్ని బట్టి చూద్దాం ఎలా ఉంటుందో ఫ్యూచర్లో, లాంగ్ రన్లో బాగుంటుందో లేదో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.